హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ ఉద్యోగుల ఓట్లు చెల్లవు అంటూ సుప్రీంకోర్టుకు వెళ్ళిన వైసీపీ అండి అత్యవసరంగా పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. మరి పూర్తి వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు చురుగ్గా ఏర్పాట్లు అయితే సాగుతున్నాయి. మరో 24 గంటల్లో అంటే రేపు ఈ టైంకల్లా ఫలితాలు కూడా వెలువడనున్నాయి. సో ఈ తరుణంలో అధికారిక వైసీపీ హైకోర్టును ఆశ్రయించిందండి. ఓ కీలక అంశంపైన అత్యవసర విచారణ చేపట్టాలని అయితే సుప్రీంకోర్టును కోరింది. దీనిపై సుప్రీంకోర్టు ఇవాళ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సో ఈ విచారణలో నిర్ణయం తమకు అనుకూలంగా వస్తూ రేపటి కౌంటింగ్లో లాభం ఉంటుందని అయితే వైసీపీ అంచనా వేస్తుందని అయితే చెప్తున్నారు. సో రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా పోలైన పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై కొన్ని రోజులుగా వివాదం నెలకొంది. పోస్టల్ బ్యాలెట్ల నమోదుకు ఉద్యోగులు ఇచ్చే డిక్లరేషన్పై రిటర్నింగ్ అధికారి సంతకం ఉంటే సరిపోతుందని, సీలు, హోదా వంటి వివరాలు పేర్కొనవలసిన అవసరం లేదంటూ ఏపీలో వెసులుబాటు ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. కానీ భారీ సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదైన నేపథ్యంలో ఈ వివరాలన్నీ ఉండాలంటే ఎక్కువ సమయం పడుతుందని భావించిన ఆర్ఓ సంతకం ఉంటే సరిపోతుందని అయితే తెలిపింది. సో దీన్ని వైసీపీ పూర్తిగా వ్యతిరేకించింది అండి. ఇదే అభ్యంతరంతో ఈసీని హైకోర్టును ఆశ్రయించిన ఫలితం లేకపోవడంతో నేరుగా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. రేపు కౌంటింగ్ చేపట్టనున్న నేపథ్యంలో ఇవాళ తమ పిటిషన్పై అత్యవసర విచారణ చేపట్టాలని కోరింది. అయితే సుప్రీంకోర్టు దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇవాళ పోస్టల్ బ్యాలెట్లు చెల్లుబాట్లపై అయితే వైసీపీ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపించే తీర్పు రేపటి కౌంటింగ్లో కీలకంగా మారడంతో ఏం జరగబోతుందన్న ఉత్కంఠత నెలకొంది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థిస్తే వైసీపీకి ఎదురు దెబ్బ తప్పకపోవచ్చు. సో ఎదురు దెబ్బ తగిలినట్టే అని అయితే చెప్తున్నారండి. సో ఈ విధంగా చివరి నిమిషంలో అయితే వైసీపీ ఈ విధంగా అయితే అత్యవసర పిటిషన్ను దాఖలు చేయడం జరిగింది.